నమస్కారం. ఈరోజు మనం తరచుగా మనల్ని ఇబ్బంది పెట్టే 3 ముఖ్యమైన జబ్బుల గురించి మాట్లాడుకుందాం. అవే డెంగ్యూ, మలేరియా మరియు టైఫాయిడ్. వీటి మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండటం మన ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. ఒంట్లో కాస్త నలతగా ఉండి ఈ లక్షణాలు కనిపించినప్పుడు మనలో చాలా మందికి వచ్చే మొదటి అనుమానం ఇదే కదా, అసలు ఇది ఏ జ్వరం? ఈ సాధారణ సందేహంతోనే మనం ఈరోజు ఈ వ్యాధుల గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. సరే, మరీ వ్యాధుల మధ్య తేడాలను తెలుసుకోవడం నిజంగా అంత అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే ఈ సమాచారం మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. మనం ఈరోజు ముఖ్యంగా ఈ 3 వ్యాధుల మీదే దృష్టి పెడదాం. ఇవి మన చుట్టూ ఉన్న వాతావరణంలో చాలా సర్వసాధారణం. అందుకే వీటిని ఎలా గుర్తించాలో తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. ముందుగా ఒకేలా కనిపించే 2 శత్రువుల గురించి మాట్లాడుకుందాం. డెంగ్యూ మరియు మలేరియా రెండూ దోమకాటు వల్లే వస్తాయి. కానీ ఆశ్చర్యంగా వాటి మధ్య ఒక కీలకమైన తేడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసల విషయం. రెండూ దోమల ద్వారానే వ్యాపించినా వాటికి కారణమయ్యే సూక్ష్మజీవి వేరు. డెంగ్యూ ఒక వైరస్ వల్ల వస్తుంది, అందుకే డెంగ్యూ దోమలు ఎక్కువగా పగటిపూట కుడతాయి. అదే మలేరియా ఒక పరాన్నజీవి వల్ల వస్తుందన్నమాట. దీనికి కారణమైన దోమలు ఎక్కువగా రాత్రిపూట చురుగ్గా ఉంటాయి. చూసారా, ఈ చిన్న తేడా చికిత్స విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. డెంగ్యూ వస్తే శరీరం విపరీతమైన నొప్పులతో అల్లాడిపోతుంది. ముఖ్యంగా కీళ్లు, కండరాలు విరిగిపోతున్నాయా అన్నంత నొప్పి ఉంటుంది. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. దానికి తోడు అధిక జ్వరంతో పాటు చర్మంపై ఎర్రటి దద్దుర్లు కూడా కనిపిస్తాయి. మరోవైపు మలేరియాలో జ్వరం ఒక విలక్షణమైన పద్ధతిలో వస్తుంది. ముందు భరించలేని చలి పుడుతుంది, ఆ తర్వాత తీవ్రమైన జ్వరం వస్తుంది, చివరగా ఒళ్లంతా చెమటలు పట్టేసి జ్వరం తగ్గుతుంది. ఈ సైకిల్ పదే పదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడుదాకా దోమల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దోమల ప్రమేయం లేకుండా మన అజాగ్రత్త వల్ల వ్యాపించే టైఫాయిడ్ గురించి తెలుసుకుందాం. ఇది కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. టైఫాయిడ్ రావడానికి కారణం సాల్మొనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా. ఇది ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించినప్పుడు, ముఖ్యంగా వర్షాకాలంలో నీరు కలుషితమవ్వడం వల్ల సులభంగా వ్యాపిస్తుంది. ఆ కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకున్నప్పుడు మనకి ఈ వ్యాధి సోకుతుంది. టైఫాయిడ్ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే జ్వరం తగ్గకుండా రోజుల తరబడి కంటిన్యూగా ఉంటుంది. మలేరియాలాగా వచ్చిపోకుండా నిరంతరాయంగా ఉంటుందన్నమాట. దీంతోపాటు తీవ్రమైన నీరసం, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం వంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా కనిపిస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న సమాచారాన్ని ఒక్కసారిగా పోల్చి చూద్దాం. దీనివల్ల ఈ 3 వ్యాధుల మధ్య తేడాలు మనసులో బలంగా నాటుకుపోతాయి. ఈ స్లైడ్ ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటిది. ఒక్కసారి చూడండి. సింపుల్గా చెప్పాలంటే డెంగ్యూ అంటే తీవ్రమైన నొప్పులు, మలేరియా అంటే చలితో కూడిన జ్వరం, టైఫాయిడ్ అంటే వదలకుండా ఉండే జ్వరం మరియు కడుపు నొప్పి. ఈ ముఖ్యమైన పాయింట్లను గుర్తుంచుకుంటే లక్షణాలను ప్రాథమికంగా గుర్తించడం చాలా సులభం. ఇప్పుడు అన్నిటికంటే అత్యంత కీలకమైన సలహా ఇదే. ఏ లక్షణాలు కనిపించినా దయచేసి సొంత వైద్యం అస్సలు వద్దు. ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సరైన సమయంలో సరైన చికిత్స పొందడమే మనల్ని కాపాడుతుంది. వ్యాధుల గురించి తెలుసుకున్నాం. సరే, మరి అవి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎందుకంటే వ్యాధి వచ్చాక బాధపడటం కన్నా రాకుండా చూసుకోవడమే ఉత్తమం కదా. ఇక్కడ ఉన్న నివారణా చర్యలు చాలా సులువైనవి, కానీ ఎంతో ప్రభావవంతమైనవి. ఇంట్లో పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకుంటే డెంగ్యూ, మలేరియాను అరికట్టవచ్చు. అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, పరిశుభ్రమైన ఆహారం తినడం ద్వారా టైఫాయిడ్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఈరోజు నుండే మన ఇంటిని, మన పరిసరాలను సురక్షితంగా మార్చుకోవటానికి ఒక చిన్న అడుగు వేద్దాం కదా. గుర్తుంచుకోండి, మన ఆరోగ్యం విషయంలో మనం తీసుకునే ప్రతి చిన్న అడుగు కూడా ఎంతో విలువైనది. జాగ్రత్తగా ఉందాం, ఆరోగ్యంగా